హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరు? ఈరోజు అయితే మన ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ, బగారా రైస్. మటన్ కర్రీ ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేసిన, మీరు చూడొచ్చు రెసిపీ కోసం. అండ్ అలాగే బగారా రైస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ బగారా రైస్ కోసం ఒక గిన్నె అయితే పెట్టుకొని, గిన్నెలో మంచిగా ఫ్రెష్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇది మన ఇంట్లో తీసిన ఫ్రెష్ గీ, ఫ్రెష్ మిల్క్ నుంచి తీసిన గీ. సో మనకు గీ అనేది ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి మనం అందులో స్పైసెస్ వేసుకుందాం. లవంగం, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకున్న తర్వాత సో అందులో పచ్చిమిర్చి కూడా అడ్డంగా కట్ చేసుకొని, నిలువ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవి కూడా స్పెషల్ ఫ్లేవర్ కోసం మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి, లైక్ ఫ్లేవర్ ఇస్తాయి కాబట్టి అవి కూడా వేసేసుకోవాలి. సో అవి వేసేసుకున్న తర్వాత మంచిగా వాటిని ఒక రౌండ్ అయితే కలుపుకొని ఫస్ట్ దాంతోపాటు అల్లం పేస్ట్, అల్లం ముద్ద కూడా వేసుకోవాలి. అల్లం ముద్ద అనేది మనం ఫ్రెష్గా దంచుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అందులో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మంచిగా వాటిని అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి మాడకుండా ఉంటాయి. ఈ కరివేపాకు ఇవన్నీ పచ్చిమిర్చి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనం రైస్ కుక్ చేయడానికి సరిపడా వాటర్ అనేవి ఆ తాలింపులో పోసేసుకోవాలి. సో మనం రైస్ కేసరి అయితే పోసుకున్నాక అందులో మనం స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. ఇది స్పెషల్ మసాలా, జస్ట్ ధనియాల పొడి కాదు, మసాలా స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇది. సో మీరు చూడొచ్చు, మనం రైస్కి పెట్టుకున్న ఎసరు అయితే మంచిగా మరిగింది. ఇందులో మసాలాలు అన్ని స్పైసెస్ కూడా వేసినాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా, స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట, సువాసన మూత తీయగానే. సో అంతా మరిగిపోయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అనేవి మంచిగా కడిగి పెట్టుకొని, ఎక్కువ కడుగుద్ది ఇవి, ఒక్కసారి కడగాలి. ఎందుకంటే ఇవి మనం తయారు చేసుకున్న బియ్యమే కాబట్టి, మనం వండించి పట్టించుకున్న బియ్యం కాబట్టి పెద్ద కెమికల్స్ అనేవి ఏమి ఉండవు. సో ఒక్కసారి కడిగేసి మంచిగా నానబెట్టుకొని అందులో ఈ రైస్ అనేది వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. సో సాల్ట్ వేసిన తర్వాత మనం మంచిగా మంట అయితే పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకుంటే, మంచి మంట పెట్టుకొని ఉడకబెట్టుకుంటే రైస్ ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు వీడియోలో మంచిగా కుక్ అయిపోయింది రైస్. సో దాన్ని అడుగంటకుండా ఒకసారి కలుపుకొని మంచిగా ఇట్లా సర్దుకొని ఇంకా ఇప్పుడు మంట మొత్తం తీసేసి ఓన్లీ నిప్పుల పైన ఒక 5 to 10 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం మంచిగా గుంజుకొని రైస్ మంచిగా ప్రాపర్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇప్పుడు రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. దాన్ని మనం పళ్ళెంలోకి సర్వ్ చేసేసుకోవాలి. సో మంచిగా చూడొచ్చు, రైస్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం పెట్టేసుకుందాం దీన్ని. దీంతోపాటు మటన్ వేసేసుకొని కుమ్మేయడమే. సో ఇప్పుడు మనం ప్రాపర్గా కుక్ అయిన మటన్తో అయితే బగారా వేసేసుకున్నాం. పళ్ళెంలో చూడొచ్చు, మటన్ బగారా చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. సో మీలో బగారా మటన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అట్లాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. అండ్ ఐ లవ్ మటన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.